శ్రీమాత్ర నమః. రోజు రామాయణంలోని కొన్ని శ్లోకాలు చదివితే ఆంజనేయ స్వామి వారి రక్షణ ఉంటుంది. పోనీ రోజు రామాయణంలోని శ్లోకాలు చదవలేకపోయినా సుందరకాండ పారాయణ చేసిన ఆంజనేయ స్వామి వారి రక్షణ ఉంటుంది. సుందరకాండ రోజు పారాయణ చేయలేకపోయినా మనకొచ్చిన కష్టాలకి బాధలకి కొన్ని ప్రత్యేక సర్గలుంటాయి. ఆ సర్గని పారాయణం చేస్తే మనకి ఏదైతే కష్టం ఉందో ఆ కష్టం నుంచి బయటపడిపోవచ్చు. అయితే మనం సుందరకాండ పారాయణని మొదలు పెట్టేటప్పుడు ఏం చేయాలి అంటే మంగళవారం కానీ శనివారం కానీ మొదలు పెట్టాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి ఫోటోని, రామ పట్టాభిషేకం యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని ఆవు నేతితో దీపారాధన చేసి ముందుగా రాముల వారికి నమస్కారం చేసుకుని ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకుని రామరక్షా స్తోత్రం చదువుకుని హనుమాన్ చాలీసా చేసి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ సర్గని కూడా పారాయణ చేసి రామ పట్టాభిషేక సర్గ చదువుకుని అప్పుడు అరటిపళ్ళు గాని పానకం గాని నివేదనగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ సర్గ యొక్క గొప్పతనం ఏంటంటే మనకి ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. దాని నుంచి బయటపడే మార్గం కనిపించదు. చుట్టూ శత్రువులు, ఆ శత్రువుల బంధనాన్నించి విముక్తి లభిస్తుంది. కోర్టు కేసులు, ఏవైనా మానసిక సమస్యలు ఉన్నా ఈ సర్గని పారాయణ చేస్తే అద్భుతమైన మార్గం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి వారు ఈ రావణాసురుడు రాక్షసులని ఆజ్ఞాపిస్తారు ఆంజనేయ స్వామి వారి యొక్క తోకకి నిప్పు పెట్టమని. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఆ తోకకి గడ్డి అది చుట్టి నూనె పోసి నిప్పు పెడతారు. ఆ మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆంజనేయ స్వామి వారిని వీధుల్లో తీసుకెళ్తున్నారు. అంతమంది మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి వారికి కించిత్ కూడా భయం లేదు. సముద్రాన్ని దాటి వచ్చిన అలసట కూడా ఆయనకి లేదు. సరే, అలా తీసుకువెళ్తుంటే అక్కడ ఉన్న రాక్షస కాంతలు వెక్కిరిస్తూ సీతమ్మ దగ్గరికి వచ్చి నీ వానరుడి తోక కాలిపోతోంది అని చెప్తారు. జానకమ్మ హృదయం విలవిలలాడిపోతుంది. వెంటనే ఆ తల్లి అగ్నిదేవుడికి నమస్కరించి నువ్వు హనుమంతుడికి చల్లగా ఉండు అని ప్రార్థిస్తుంది. నిప్పుకి కాల్చటం దాని ధర్మం, కానీ సీతమ్మ తల్లి ఆజ్ఞాపిస్తే ఆ ధర్మమే మారిపోయింది. అగ్నిదేవుడు హనుమంతుడి తోకపై ఉన్నా సరే ఒక్క చిన్న వేడి సెగ కూడా ఆయనకి తగలలేదు. మంచులాగా మారిపోయాడు. మన జీవితంలో కూడా సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనశుద్ధితో ప్రార్థిస్తే ప్రకృతి కూడా మనకి దాసోహం అంటుంది అని ఈ సర్గ మనకి చెప్తుంది. తోకంతా మంటలున్నాయి, కానీ అది ఆంజనేయ స్వామి వారిని ఏమైనా బాధిస్తోందా? చల్లగా ఉంది. ఆంజనేయ స్వామి వారు కూడా ఆశ్చర్యపోతారు. ఇది రాముడి కృప కాకపోతే ఏంటి, నా తల్లి సీతమ్మ కరుణ కాకపోతే ఇది సాధ్యమా అని భావిస్తారు. అప్పటి వరకు ఆ లంకని ఏమీ చేయకుండా ఉన్న హనుమంతుడు ఒక్కసారిగా ఉగ్రరూపం దాలుస్తారు. తనను కట్టిన బంధనాలని పటపటలాడిస్తూ తెంచేస్తారు. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోతారు. ఆయన వేసిన సింహనాదం లంకను వణికించింది. మనల్ని ఎవరైతే తక్కువ చేసి చూస్తారో, మనల్ని ఎవరైతే బంధించాలని చూస్తారో వాళ్ళకి మన శక్తి ఏంటో చూపించే సమయం వస్తుంది అని ఆంజనేయ స్వామి వారు ఇక్కడ నిరూపించారన్నమాట. ఈ సర్గ పారాయణ చేస్తే మనకి కూడా అటువంటి శక్తే వస్తుంది. ఆంజనేయ స్వామి వారు అక్కడ అవమానాన్ని భరించారు. ఎందుకు అంటే సమయం కోసం వేచి చూశారన్నమాట. మనం కూడా సహనంగా ఉండి సమయం కోసం వేచి చూడాలి. సీతమ్మ తల్లి ప్రార్థించారు కదా అగ్నిదేవుణ్ణి. ప్రార్థించటం వల్ల ఆంజనేయ స్వామి వారికి ఎటువంటి కష్టమూ కలగలేదు. మనం కూడా ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ సీతమ్మ వారికి నమస్కారం చేసుకుంటూ ఈ సర్గని గనక చదివినట్లయితే మనకి కూడా రక్షా కవచంలోకి వెళ్ళిపోతాం. ఎన్ని కష్టాలొచ్చినా నేను చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసం మనకి ఉండాలి. అలా ఆత్మవిశ్వాసం ఉండి మన ప్రయత్నాన్ని మనం చేస్తూ అప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఏ శక్తి మనల్ని ఆపలేదు.
ఇప్పుడు ఈ సర్గను గనక పారాయణ చేస్తే అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది. శత్రువుల యొక్క కుట్రలు పటాపంచలైపోతాయి. మనసు నిండా ఆంజనేయ స్వామి వారిని, రాముడిని, సీతమ్మ తల్లిని స్మరిస్తూ చదవండి. శనివారం నాడు ఎర్రటి పూలతో పూజ చేసి ఈ సర్గని పఠించి చూడండి. ఆంజనేయ స్వామి వారి తోకకి నిప్పు పెడితే లంక తగలబడిపోయింది. కానీ హనుమంతుడికి ఏమైనా అయిందా? కాలేదు కదా. అలాగే ధర్మం వైపు ఉండేవారికి ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి వాళ్ళకి విజయం చేకూరుతుంది. మన జీవితంలో కూడా చీకట్లు తొలగిపోయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో వెలుగు వస్తుంది. అలా ఎవరైతే ఏ కష్టంతో ఏ బాధతో ఈ సర్గను చదువుతారో వాళ్ళకి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో విన్న తర్వాత కింద జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మనం ఎప్పుడూ అనుకునేదే కదా, ఆంజనేయ స్వామి వారిని ఒకసారి స్మరణ చేసుకుందాం. ఇప్పుడే సంకల్పం చెప్పుకొని ఈ సర్గని పారాయణం చేద్దాం. ఈ సర్గని పారాయణ చేసి నేను రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి.